ఓదెలా 2 కొత్త తెలుగు సినిమా మొన్న గురువారం ఏప్రిల్ 17న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అంటే దీనికంటే ముందు 2022లో ఓదెలా అనే సినిమా వచ్చింది, ఓదెలా రైల్వే స్టేషన్ అని. అది థియేటర్లో రాలేదు, డైరెక్ట్ ఓటీటీలో వచ్చింది. 90 నిమిషాలు ఉంటుంది, ఆహాలో వచ్చింది. అప్పుడు చూసాను నేను. అది ఓటీటీలో అందరూ బాగానే చూశారు. దాంట్లో హెబ్బా పటేలు అండ్ వశిష్ఠ సింహ అని కన్నడ యాక్టరు వాళ్ళు యాక్ట్ చేశారు. సో దానికి సీక్వెల్ ఈ ఓదెలా పార్ట్ 2. అంటే ఈ సినిమా స్టార్టింగ్లోనే మనకు ఓదెలాలో ఏం జరిగింది అనేది చూపించారు. అంటే ఎవరైనా ఓదెలా పార్ట్ 1 చూడకపోయి ఉంటే వాళ్ళకి రీక్యాప్ లాగా, అంటే ఏం జరిగింది ఓదెలా పార్ట్ 1లో అనేది చూపించారు. ఎక్కడైతే ఓదెలా పార్ట్ 1 ఎండ్ అయిందో అక్కడి నుంచి ఓదెలా పార్ట్ 2 స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి చూస్తే సినిమాని, అంటే ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది ఓదెలాలో. ఓదెలా అనేది నిజంగా ఉన్న ఊరు, ఒక ఊరు తెలంగాణలో కరీంనగర్లో ఉంది. అది మన ఈ సినిమా తీసిన సంపత్ నంది సొంత ఊరు. సో అక్కడ జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా పార్ట్ 1 తీశాడు. అది బాగా వచ్చేసరికి ఇప్పుడు దీని ఫిక్షన్ రాసుకున్నారు. దీనికి కొద్దిగా ఆత్మలు, దయ్యాలు, దేవుళ్ళు అనే కాన్సెప్ట్ పెట్టి రిలీజ్ చేశారు. మెయిన్ దీనికి అట్రాక్షను ఇప్పుడు తమన్నా రావడం వల్ల అట్రాక్షన్ ఈ సినిమాకు. అంటే తమన్నా అంటే సంపత్ నంది ఇంతకుముందు తీసిన రచ్చలో కానీ, లేకపోతే బెంగాల్ టైగరు, సిటీ మారి, ఈ సినిమాలంతా తమన్నానే హీరోయిన్. సో ఇది 4వ సారి సంపత్ నందితో తను చేయడం తమన్నా. సో సినిమా విషయానికి వస్తే, అంటే స్టార్టింగ్లో మనకు ఓదెలా 1లో ఏం జరిగిందో చూపించాక అక్కడి నుంచి సినిమా ఇంకా ఓదెలాలో ఆ తర్వాత ఏం జరిగింది అంటే, అక్కడ వాళ్ళు ఊరంతా కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. అంటే పార్ట్ 1 చూసిన వాళ్ళకి తెలుసు, ఆ వశిష్ఠ సింహ ఎవరైతే మన హెబ్బా పటేల్ తల నరికి పోలీస్ స్టేషన్ తీసుకొస్తుందో అతన్ని ఇంకా, అంటే అతను ఒక సీరియల్ కిల్లర్ అనమాట. ఓదెలా పార్ట్ 1లో చూస్తే మనము పెళ్ళైన ఆడవాళ్ళని ఆ రోజు రాత్రి రేప్ చేసి చంపేస్తూ ఉంటాడు. అది ఓదెలా పార్ట్ 1లో జరిగింది. సో ఇప్పుడు ఆ బాధితులు ఉన్నారు, ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. అంటే వాని శవాన్ని ఏదో చేయాలి అని వాళ్ళు ప్లాన్ చేస్తారు. అది వాళ్ళు చేసే పొరపాటు. అందువల్ల ఏమవుతుందంటే ఇది ఇక అది ఇప్పుడు ఆ విలన్ వశిష్ఠ సింహ ప్రేతాత్మగా మారుతాడనమాట. ఇక ప్రేతాత్మగా మారి మళ్ళీ సేమ్ థింగ్ పార్ట్ 1లో ఏమైతే చేశాడో, ఎవరికైనా పెళ్ళి అయిందంటే అయిపోయింది, ఇంకా వాళ్ళని వెళ్ళి అలా మళ్ళీ రేప్ చేసి చంపేయడమే. సో అంటే మొదటిసారి చూపించినప్పుడు కొంచెము ఏమంటారు, కొద్దిగా ఫస్ట్ హీరోయిన్ అంటే ఎవరికి పెళ్ళి అవుతుందో కొద్దిగా ఎక్స్పోజింగ్ బాగానే పెట్టారు. ఆ సీన్ కొద్దిగా ఫ్యామిలీస్తో చూస్తే ఇబ్బంది. ఆ సీను అంటే అది ఎస్టాబ్లిష్ చేయాలి అన్నట్టు పెట్టారు. గ్లామర్ కోసం కూడా అనుకోవచ్చు. బాగుంది ఆ అమ్మాయి కూడా ఎవరో. అలా ఏమంటే అక్కడ మనకు శ్రీకాంత్ అయ్యంగార్ ఆ క్యారెక్టర్, పంతులు క్యారెక్టర్ వేసిన అతని లేక దయ్యం వచ్చే సీన్లు ఇవన్నీ కొద్దిగా కన్వీనియంట్గా రాసుకున్నట్టు అనిపించింది. సరే అదంతా పక్కన పెట్టేస్తే ఇంక మళ్ళీ ఇంకోసారి ఇంకో ఇన్సిడెంట్ జరగాలి. ఆ ఇన్సిడెంట్లో రెండోసారి జరిగినప్పుడు మన దిల్ రాజు రెండో పెళ్ళాం తండ్రి, అతను చాలా సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య తెలంగాణ సినిమాల్లో. సో 2 పెట్టుకున్నారు స్టార్టింగ్లో ఏ ప్రేతాత్మ చేసే పనులు. అప్పుడు ఆ ఊరు వాళ్ళకు కొంచెం, అంటే ఈ సీన్లన్నీ ఓకే బాగానే వెళ్ళింది కదా, బాగానే లింక్ బాగానే పెట్టుకున్నారు. పార్ట్ 1కి పార్ట్ 2కి లీడ్ బాగానే ఇచ్చుకున్నారులే అనిపించింది. ఇక ఆ తర్వాత ఇక ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే మనకు కావాల్సింది ఏమంటారు, దైవశక్తి లాగా మన తమన్నా భాటియాని రప్పిస్తారు. తమన్నా భాటియా ఫ్లాష్ బ్యాక్ ఏదో పెట్టుకున్నారు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఊర్లో ఉన్న ఒక ఏమంటారు బాబాలు ఉంటారు కదా, ముస్లిం ఫకీర్, ఇలా దర్గాల్లో ఉంటారు. ఆ క్యారెక్టర్ మన మురళీ శర్మ. నాకు ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది ఏంటబ్బా కొద్దిగా అరుంధతి లాగా ఉంది అనిపించింది ట్రైలర్ చూసినప్పుడే. సినిమా ప్రొసీడింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. అంటే సమాధిలో ప్రేతాత్మ దాన్ని ఎదుర్కోవడానికి అన్నట్టు సేమ్. ఇంకా నాకు అదే అనిపించింది. అంటే ప్రేతాత్మ క్యారెక్టర్ చేసిన వశిష్ఠ సింహ అంటే మనకు సోను సూదే గుర్తొచ్చాడు. ప్లస్ బాబా ఫకీర్ ముస్లిం క్యారెక్టర్ వేసింది మురళీ శర్మని చూస్తే సయాజీ షిండే గుర్తొచ్చాడు అరుంధతిలో. ప్లస్ తమన్నా క్యారెక్టర్ ఆల్మోస్ట్ మనకు అనుష్క క్యారెక్టర్ మాదిరి అనిపించింది నాకు. సో ఫస్ట్ హాఫ్లో ఇంకా హీరోకి అంటే విలన్కి అంటే హీరోయిన్కి మన తమన్నా ఎంట్రీలో కొంచెం అవి డైలాగ్స్ పెట్టుకున్నారు. గోమాత భూమాత అని ట్రైలర్లో చూపించారు కదా, అలా ఇంట్రడక్షన్ బాగానే పెట్టుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉన్నింది. అజనీష్ లోకనాథ్, మన కాంతారా ఇలాంటి సినిమాలకి ఇచ్చిన అజనీష్ లోకనాథ్ బాగానే సెట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా లేకపోయినా కానీ బట్ ఓకే, ఫస్ట్ హాఫ్ కథ నీట్గా సెట్ అయింది. బట్ మోస్ట్లీ నాకు అరుంధతి అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా చూసేసరికి. ఇక ప్రేతాత్మకి అండ్ మన హీరోయిన్కి కన్ఫ్రంటేషన్స్, ఆ డైలాగ్ ఎక్స్చేంజు, ఇవన్నీ అలా ఏదో జరిగిపోయింది. అలా అక్కడికి అయిపోయి ఉండాలి. యాక్చువల్గా మన హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినప్పుడే విలన్ ప్రేతాత్మని మళ్ళీ సమాధిలో పెట్టేసిందంటే ఇంక అయిపోయింది కథ అక్కడికి యాక్చువల్గా.
ఇక ఊరుకున్న ప్రాబ్లం సాల్వ్ అయినట్టే లెక్క. కానీ ఇక సెకండ్ హాఫ్ నడపాలి కాబట్టి సెకండ్ హాఫ్లో మళ్ళీ ఈ ప్రేతాత్మ ఏదో అంటే వెంటనే ఏవో దుష్టశక్తులు నేర్చుకొని తిరిగి వచ్చినట్టు చూపిస్తారు. ఇంకా తిరిగి వచ్చి ఇక ఊరినంత నాశనం చేయడము, అందరినీ చంపేయడము. ఇక పాపం మన తమన్నా కూడా ఏమీ చేయలేక అలా ఉండిపోవడము. ఇలా సెకండ్ హాఫ్ కొంచెం అంటే పడుతూ లేస్తూ వెళ్ళింది. ఇంకా సెకండ్ హాఫ్లో ఏం లేదు, ఇంకా సెకండ్ హాఫ్లో చెప్పడానికి పెట్టడానికి ఏమీ లేదు వీళ్ళకు. అనవసరంగా శివుని మీద కొద్దిగా ప్రేతాత్మ డైలాగులు, శివుని తిట్టడము ఇలాంటివన్నీ అనవసరంగా పెట్టుకున్నారు. అవి నాకు నచ్చలేదు అనుకోండి. బట్ ఏదో ఓదెలలో ఏదో టెంపుల్ ఉందంట, ఓదెల మల్లన్న అని, చాలా ఫేమస్ టెంపుల్ అంట, నాకైతే తెలీదు. ఆ టెంపుల్ గురించి కొంచెం పెట్టుకున్నారు. ఇక క్లైమాక్స్ అంటే ప్రీ క్లైమాక్స్ కూడా సేమ్ అరుంధతి మాదిరే. అరుంధతిలో కూడా సోనూ సూద్ క్యారెక్టర్ లాస్ట్కి మన హీరోయిన్ అరుంధతిని బాగా కష్టపెట్టి ఇంకా ఆమెను ఒప్పిస్తాడు అతనితో స్పెండ్ చేయడానికి. సో దీంట్లో కూడా అలాగే, అంటే హీరోయిన్కి ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇంకా విలన్తో ఉంటే ఇంకా వదిలేసిపోతా అన్నట్టు ఏదో సెటప్ చేశారు. సేమ్ అలాగే అనిపించింది నాకు. అక్కడ మనకు క్లైమాక్స్లో ఒక మంచి సీన్ పడింది, నాకు నచ్చింది. అది ఏమంటారు, మనం శివుని గుడికి వెళ్ళినప్పుడు నంది చెవులో చెప్తాం మన కోరికలు, అంటే నంది వెళ్ళి శివునికి చెప్తాడు అనేసి. అలాంటి సీన్ ఒకటి పెట్టుకున్నారు, ఆ సీన్ నచ్చింది. బట్ అక్కడ నంది క్యారెక్టర్ వచ్చినప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి ఎమోషన్ రావాల్సింది, ఫ్లాట్గా వెళ్ళిపోయింది ఆ సీన్. ఇక ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇక డైరెక్ట్ పరమశివునే దింపారు సీన్లోకి, అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ దానికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ డివోషన్ ఫీల్ కానీ, గూస్ బంప్ కానీ అనిపించలేదు. అంటే ఇంత చిన్న ప్రేతాత్మకి శివుడు రావాల్సిన అవసరం లేదనిపించింది నాకు. అలా చప్పగా అయిపోయింది నాకు క్లైమాక్స్. ప్లస్ ఇది కాకుండా మళ్ళీ ఓదెల 3 అని ఇంకో లీడ్ వదులుకున్నారు, అనవసరం అనిపించింది నాకు. అదే ఓవరాల్గా చెప్పాలంటే సినిమా అయితే నాకు నచ్చలేదు. సినిమా నాకు అంటే మేజర్గా నచ్చకపోవడానికి కారణం అరుంధతి గుర్తు రావడం ప్రతి సీన్లో, ప్లస్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ రైటింగ్ కానీ అంతా ఒక నాసిరకంగా ఉన్నాయి. ఒక నాసిరకం సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. పెద్దగా ఏం అనిపించలేదు నాకు. నా రేటింగ్ వచ్చి 2 out of 5. సో అది ఓదెల 2 నాకైతే నచ్చలేదు సినిమా. సో 2 రేటింగ్ ఇస్తాను. ఓకే అంటాను. ఇంకా వాళ్ళు పడ్డ కష్టానికో మరి దేనికో, తమన్నా కోసమో, మరి ఆ గ్రాఫిక్స్ కోసమో, ఆ శివుని కోసమో, ఏమంటే మొత్తానికి ఈ సినిమా మొత్తంలో ఒక విషయం ఏం తెలిసింది అంటే ఓదెల మల్లన్న గురించి తెలిసింది నాకు. ప్లస్ శివనామ స్మరణ అంటే పంచాక్షరి మంత్రం, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కొన్ని కోట్ల సారి పలికితే మనము పర్సనల్గా శివుడి దర్శనం జరుగుతుంది అనే విషయం తెలిసింది. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు, శివపురాణంలో ఉందా మరి ఏమో తెలియదు. కానీ అది ఉంటే నిజమైతే మాత్రం మంచి విషయం తెలుసుకున్నట్టే. దానికి తోడు నంది చెవిలో మనం కోరికలు చెప్తే శివునికి తెలుస్తాయి అనేదాన్ని చూపించారు ఇంకోసారి. కాబట్టి ఓకే, అందుకు 2 రేటింగ్ ఇస్తున్నా. లేకపోతే 1 రేటింగ్ ఇవ్వాలి, బ్యాడ్ అని ఇవ్వాలి. బట్ 2 రేటింగ్ వీటి కోసం ఇస్తున్నా. ఇంకా తమన్నా పాపం సరిపోయింది, కరెక్ట్గా సెట్ అయింది, మంచిగానే చేసింది. కానీ ఇంకా బాగా రాసుకోవాల్సింది ఆమె క్యారెక్టర్ని. చాలా వీక్గా చూపించారు. స్టార్టింగ్లో పవర్ఫుల్గా చూపించి సెకండ్ హాఫ్ మొత్తం వీక్ చేసేసారు. క్లైమాక్స్లో కూడా ఇంకా శివుడు రాకపోతే ఇంకా తమన్నా క్యారెక్టర్ ఇంకా పోయినట్టే లెక్క. సో అది ఇక మిగతా వాళ్ళందరూ యాక్టర్లు బాగానే చేశారు. నాకు నచ్చాడు వశిష్ఠ సింహ, అతను ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. అతనిది ఎంతసేపు ఉన్న చేతులు చాచి గట్టిగా వాయిస్ బాగుంటుంది. కానీ అతనిది ఇంకా మురళీ శర్మ ఓకే, ఇంకా మన శ్రీకాంత్ అయ్యంగారు, ఇంకా చాలామంది ఉన్నారు. హెబ్బా పటేల్ కూడా ఉంది, కొద్దిసేపు ఉంది పాపం. యాక్చువల్లీ హెబ్బా పటేల్ సినిమా ఇది పార్ట్ 1. ఆ అమ్మాయిని పక్కన పడేసి ఇప్పుడు తమన్నా తీసుకెళ్ళిపోయింది. బట్ సినిమా కమర్షియల్గా ఎలా ఉంటుందో, ఆడుతుందో లేదో తెలియదు కానీ థియేటర్స్లో. బట్ నాకైతే నచ్చలేదు సినిమా. నా రేటింగ్ వచ్చి 2 out of 5. అది ఈ ఓదెల 2 ఇంకా ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే, అది చెప్పాను కదా, కొంచెం స్టార్టింగ్లో కొద్దిగా ఈ శోభనం సీన్లు, ఒక అమ్మాయి టవల్ కట్టుకొని సీన్లు, ఈ విలన్ వచ్చి రేప్ చేసే సీన్లు ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి అది అక్కడ ఇబ్బంది పడతాం ఫ్యామిలీస్తో. ప్లస్ వైలెన్స్ కూడా కొద్దిగా ఘోరంగా చూపించారు. కొన్ని చంపడాలు, తల నరకడాలు, జుట్టు పీకడాలు, ఇలాంటివన్నీ చాలా ఉంది కొంచెం అక్కడక్కడ సినిమాలో. సో అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. నన్ను అడిగితే వద్దనే చెప్తాను. బట్ ఏమైనా తమన్నా కోసం చూస్తా అంటే ఇక మీ ఇష్టము. ఇంక లేదా రేపు పొద్దున ఓటీటీలో వచ్చినా ఇంతే, ఫ్యామిలీతో కూర్చుంటే అక్కడక్కడ ఇబ్బంది పడాల్సిందే. సో ఇండివిజువల్గా చూసేయండి ఈ సినిమాని. లేదు తమన్నా కోసం ఒకసారి థియేటర్లో చూస్తామంటే కూడా మీ ఇష్టం. అది నేనైతే నన్ను ఎవరన్నా అడిగితే నేనైతే రికమెండ్ చేయను. నేను మామూలుగా సినిమా చూస్తాను, నాకు నచ్చితే నా ఫ్యామిలీకి చూపిస్తాను, ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తాను. సో ఈ సినిమా నేను చూశాను కాబట్టి నేను ఫ్యామిలీకి అయితే చూపించాను ఈ సినిమాను.
ప్లస్ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయను. సో మీకు కూడా అదే చెప్తాను, నేనైతే రికమెండ్ చేయను. ఓకే, బాయ్.